డాక్టర్ గారు, శోభనం రాత్రి సెక్స్ జరిగితేనే మగతనం ఉన్నట్లా? అది కరెక్ట్ కాదండి. శోభన రాత్రి సెక్స్ జరిగి తీరాలనేది ఏం లేదు. ఎందుకంటే కొంతమందికి భయంగా ఉంటుంది, కొంతమంది సెక్స్ ఎడ్యుకేషన్ లేక ఏం చేయలేదు, ఇద్దరికి సెక్స్ ఎడ్యుకేషన్ ఉండదు. ఆమెకి తెలియదు, అతనికి తెలియదు ఏం చేయాలో. అతనికి అంగసౌన ఉంటుంది, కానీ ఎలా సెక్స్ చేయాలి, ఎక్కడ పెనిట్రేట్ చేయాలి, ఎక్కడ అంగప్రవేశం చేయాలని తెలియదు. చాలా విచిత్రంగా ఉంటుంది వాళ్ళకి అసలు సెక్స్ ఎడ్యుకేషన్ ఉండదు. కొంతమంది శోభనం రాత్రి యోని మార్గంలో సెక్స్ చేస్తారని తెలియక మలద్వారంలో చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఏంటి ఎలా ఎందుకు చేస్తారంటే, మేము చూసిన పశువుల్ని మేము వెనకబెట్టి చూసేవాడిని, వెనక చేస్తున్నాయి అంటే అలాగే అనుకుని చేసేవాడిని అంటున్నారు. అంటే ఎంత చదువుకున్న వాళ్ళు కూడా అంటే సెక్స్ ఎడ్యుకేషన్ ఏమీ లేకపోవడం వల్ల ఎలా ఉంటుంది. కొంతమందికి అంతా బాగుంటుంది, సరిగ్గా ఆ టైంకి భయం వస్తుంది. అమ్మో ఏం తెలియదు కదా, తెలియని ఏం చేస్తాం మనం అని. ఎప్పుడైతే పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ వస్తుందో భయం వస్తుంది, భయం వస్తే అంగం స్తంభిస్తుంది, ఏం చేయాలి తెలియకుండా ఉంటుంది అన్నమాట. అక్కడ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఇవన్నీ ఉండబట్టి అందుకని ఎప్పుడైనా సెక్స్ జరగకపోతే మగతనం లేదనో లేదా ఆడవాళ్ళకి ఇంకోటి లేదనో అనేది కాదు. వాళ్ళకి కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేసి సైకోథెరపీ చేస్తే చాలా మంది. అంచేత శోభనం రాత్రి సెక్స్ అయిన మాత్రాన వాడు మగతనం లేదని అనుకోవడానికి వీలు లేదు. చూసారు కదండి ఇవాల్టి కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.